అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. పొలిటికల్ గా చాలా విషయాలు మన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు ఆల్రెడీ మాట్లాడున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి, అలాగే బీజేపీకి సంబంధించి, బీజేపీలో ఉన్న వివిధ లీడర్లకు సంబంధించి కూడా చాలా టాపిక్స్ ఆల్రెడీ పివి రెడ్డి సార్తో నేను మాట్లాడున్నాను. అయితే చాలా మంది మదిలో మెదులుతున్న ఒక సమస్య ఏమిటి అంటే, ఎలాగూ మళ్ళీ బీజేపీనే వస్తుంది, చాలా మందికి ఆ హోపే ఉంది. ముఖ్యంగా మొన్న అయోధ్య సంఘటన తర్వాత ఖచ్చితంగా ప్రతి వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు అని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఇన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు 3 పర్యాయాలు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు మోదీ గారు. ఇక కూడా ఆయనే ఉంటారా? వేరే వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తుందా? పివి రెడ్డి సార్ ఏం చెప్తారు? తన దివ్య దృష్టి ఏం చెప్తుంది పిఎం పదవికి సంబంధించి? తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. మోదీ గారు మనకి 3 సార్లు ఆయనే పిఎంగా మనకి రావటం జరిగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా కావటం, అలాగే 3 సార్లు పిఎంగా అవ్వటం. ఇది మూడోసారి అవుతుంది. అంటే ఇది గెలిస్తే ఇప్పుడు మూడోసారి అవుతుంది. సో ఈ 10 సంవత్సరాల నుంచి ఆయన్ని చూస్తూ ఉన్న వాళ్ళు ఆయనే కావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ టైం కూడా. కానీ కొన్ని మాటలు ఏమిటి అంటే, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుందేమో బీజేపీ పార్టీ, ఈయనని సలహాదారుగానో లేకపోతే ఇంకొక పదవికి షిఫ్ట్ చేస్తారేమో అన్న కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో బీజేపీనే వచ్చినప్పటికీ వేరే వాళ్ళకి అవకాశం దక్కుతుందా, లేదా మోదీ గారే మళ్ళీ పిఎంగా మనం చూస్తామా? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ మేడం. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి, కార్యకర్తలకి, అనేక మంది మేధావులకు సో నమస్కరించి చెప్తున్నా మేడం. దయచేసి నేను మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ప్రతి సబ్జెక్టు, ప్రతి ప్రోగ్రాం కావచ్చు, వ్యక్తిగతంగా ఏది, పార్టీపరంగా ఏది నేను భావించి చెప్పడం లేదు. నా దివ్య దృష్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మేడం, సృష్టి కాలచక్రంలో ఇప్పుడు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం. మానవుని మనుగడ కొరకు, మానవుని జీవన విధి విధానాల కొరకు, మానవుడు జన్మించక ముందే, ఇక మనం డీప్గా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. మానవుడు జన్మించక ముందే ఈ భూగోళంపై అనేక భూవనరులు ఏర్పడ్డాయి. మానవుడు జన్మించక ముందే సర్వకోటి ప్రాణజీవులు ఆవిర్భవించిన తర్వాతనే మానవుడు లాస్ట్గా జన్మించాడు భూగోళంపై. సో జన్మించినప్పటి నుంచి నేటి వరకు మానవునికి అగ్ని పరీక్ష లాంటిది. తరతరాలుగా, యుగ యుగాలుగా, క్షణక్షణం, దినదినము, యుగ యుగాలుగా అనేక అభివృద్ధి చెందుకుంటూ నాటి మానవుడికి నేటి మానవునికి అనేక పోలికలు చాలా చేంజ్ అయిపోయినాయి మేడం. అలా ఆలోచన చేస్తూ పోతే భగవంతుని దృష్టిలో మానవ జన్మ ఒక సినిమా లాంటిది. సినిమాలోని పాత్రల రకరకాల వేల రకాల పాత్రలు ఉంటాయి ఒక్కొక్కరి. అలానే ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు మేడం. సూర్య భగవానుడు ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్. ఈ భూగోళంపై 190 దేశాల్లో ఉన్న ప్రజలు ఏకమై ఉత్పత్తి చేసిన వెలుతురు కన్నా ఆ సూర్య భగవాను వెలుతురు అందులో ఇది 0. అవునా కదా? వెలుతురు మనం ఒకటి చూడండి, ఫోకస్. భగవంతుడు ప్రతిది కూడా ఈ పొలిటికల్ విధి విధానాలు, మొట్టమొదటి వాడు మానవుడు జన్మించినప్పటి నుంచి అనేక రకాల, నానా రకాల ప్రయోగాలు, బ్రహ్మదేవుడు అనేక రకాల యుగ యుగాల ప్రయోగాలు చేసుకుంటూ రకరకాల పరిపాలన అందించుకుంటూ రావడం జరుగుతుంది. మనం చరిత్ర చూసుకుంటే అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది బాగా. సో ఇవన్నిటికీ మూల కారణం నా దివ్య దృష్టితో ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఆపరేట్ చేస్తున్నాడు అని నేను చెప్పడం జరుగుతుంది.
సో ఇప్పుడు ఈ ప్రపంచంలో 190 దేశాలలో మన భారతదేశం ఆ భగవంతుడు పుట్టిన నేల ఉమ్, భారతదేశం ఈ భూగోళంపై. ఉమ్, భగవంతుడు మానవుని రూపంలో ఒక కారణ జన్మునిగా, ఒక అవతార పురుషునిగా సామాన్య మానవ కడుపులనే జన్మించిన భూగడ్డ మన భారతదేశం. అవును. ఈ ప్రపంచంలో 190 దేశాలల్లో. ఉమ్, ఉమ్, సో అందులో ఇవన్నీ నేను ఎందుకు చెప్పడం జరుగుతుందంటే 190 దేశాలల్లో మీరు చూసుకోండి, మన భారతదేశంలో ఉన్న సంప్రదాయము, మన భారతదేశంలో ఉన్న విధి విధానాలు, మన భారతదేశంలో ఉన్న అనుబంధాలు, మన ఆలోచనలు ఎక్కడ మన పోలికలు ఉండవు. ఇది ఏకైకంగా మిగిలిపోతుంది. భవిష్యత్తులో మాత్రం మీరు చూడండి 190 దేశాలకు ఒక దిక్సూచిగా మన భారతదేశం రాబోతుంది భవిష్యత్తులో. ఓకే. సో ఇప్పుడు నేను గతంలో చెప్పాను, లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. ఉమ్, ఈ మొన్న మన చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడానికి కారణము ఉమ్, ఈ సృష్టికి బీజేపీకి ఒక గుడ్ సిగ్నల్గా నేను చెప్పడం జరిగింది. ఓకే. ఉమ్, ఇప్పుడు రథ చక్రవర్తికి ఎవరైతే ఉంటాడో సృష్టి కాలచక్రంలో ఉమ్, అతనికి ఒక పాజిటివ్ సిగ్నల్గా ఉమ్, ప్రకృతి హారతి పడుతుంది. ప్రకృతి ఒక పాజిటివ్ ఒక సిగ్నల్ ఇస్తుంది, ఉమ్, అనేక రకాల ఉమ్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. ఉమ్, అలానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు మీరు మళ్ళీ బీజేపీ వస్తుంది, బీజేపీ వచ్చినా నరేంద్ర మోడీ గారే ఉంటారా అన్నది ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి అనేక ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ గారు మానవుల దృష్టిలో సామాన్య మానవుడు కాదు. ఉమ్, యాక్చువల్గా చెప్పాలంటే ఉమ్, నేను దివ్య దృష్టితో చెప్తున్నాను. ఆయనే ఈ కలియుగంలో అవతార పురుషుడు ఓకే. అతడు. ఉమ్, ఇప్పుడు మన మనం గతంలో ఇప్పుడు మనం అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని మొత్తం రాముని విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఉమ్, ఉమ్, శ్రీరాముడు కూడా మానవ జన్మలో జన్మించిన వ్యక్తే. ఉమ్, ఒక సామాన్య మానవుడు జన్మించిన ఆ. వ్యక్తే. సర్వకోటి మానవులకు ఒక దిక్సూచిగా భగవంతుడు మానవుని ఒక సామాన్య మానవ కడుపులనే అవతరిస్తాడు. ఉమ్, అప్పుడు పుట్టిన శ్రీరాముడు కూడా అవతార పురుషుడు, భగవంతుని విశ్వరూపంలో జన్మించిన వ్యక్తి. అవును. నేడు ఈ మోడీ గారు కూడా అదే విశ్వరూపంలో భూగోళంపై ఇప్పుడు మన కలియుగంలో ఒక దిక్సూచిగా అదే జన్మించిన వ్యక్తిగా నేను భావిస్తున్నా. ఈ ఈ మొన్న అయోధ్యలో శ్రీరాముని విగ్రహావిష్కరణ చేసుకున్నాడు. తన భారతదేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక భగవంతుడు ఉన్నాడు 100% అన్నట్టుగా ఒక ప్రూఫ్ చేయడం జరిగింది. ఉమ్, ప్రకృతి సిగ్నల్ కూడా భవిష్యత్తులో ఇది చాలా అద్భుతంగా 100% భగవంతుడు ప్రత్యక్షంగా మనకు అవతరించి మనకు అన్ని రకాల దిక్సూచిగా ఉంటాడుగా నేను భావిస్తున్నా. ఉమ్, సో తను విశ్వరూపాన్ని తాను ఆవిష్కరించిండని నేను భావిస్తున్నా. ఉమ్, మోడీ గారి ఒకప్పుడు ఒక యుగంలో శ్రీరామునిగా జన్మించవచ్చు, నేడు మళ్ళా సామాన్య మానవునికి కూడా ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్గా జన్మించడం నేను భావిస్తున్నా. ఓకే. ప్లస్ ఇప్పుడు భగవంతుని రూపమే అంటారు. భగవంతుని రూపమే. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు సామాన్యం అనేక కోట్ల ఇప్పుడు భారతదేశంలో వ్యక్తులు కాక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ప్రతి మానవుడు జన్మించిన మానవుడు పాలకపక్షం ప్రతిపక్షం అనే కాకుండా ఉమ్, జన్మించిన ప్రతి మానవుడు అందరూ సమానమే. ఉమ్, అందరూ సమానంగా మంచిగా ఉండాలన్న సంకల్ప బలంతో, ఉమ్, నువ్వు శత్రువు కూడా బలంగా 100% మంచిగా ఉండాలన్న భావంతో పరిపాలించే వ్యక్తి మోడీ గారు. ఓకే. సో శత్రు వినాశనానికి ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఉమ్, శత్రువులు ఎక్కడున్నా వాళ్ళు సంపూర్ణంగా మనకన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఆరోగ్యాలతో మంచిగా జీవించాలన్న సంకల్ప బలంతో ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన సంపూర్ణంగా దైవానుగ్రహం గల వ్యక్తి. ఉమ్, భవిష్యత్తులో ఆయన తప్పనిసరి మళ్ళీ ఆయన జీవించి ఉన్నంత కాలం వరకు ఆయన బీజేపీకి రథసారథి ఉంటాడని కూడా నేను భావిస్తున్నా. ఓకే. ఎవరైతే రథసారథికి ఉన్నాడో ఉమ్, ఆ రథసారథి జన్మ కర్మలను బట్టి ఉమ్, ప్రకృతి హారతిస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ రథసారథి కనుక బీజేపీలో మార్పులు వస్తే ఉమ్, ఉమ్, మళ్ళీ ప్రతిపక్షానికి పోయే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఉమ్,
ఇప్పుడు మనకు మీరు క్వశ్చన్ వేసిందంటే మళ్ళీ బీజేపీ గెలుస్తుంది, అతను పక్క పెట్టి వేరే వాళ్ళు ఉంటారన్న క్వశ్చన్ వేశారు. సో నా దివ్య దృష్టి ప్రకారంగా ఆ యోగం ఉన్న వ్యక్తి ఉంటే మాత్రము అతనికే సంపూర్ణంగా ఎవరు ఇచ్చినా తీసుకోరు, మళ్ళీ అతడే మనకు ప్రైమ్ మినిస్టర్గా చేస్తాడు. ఎందుకంటే ఆ ఆయన జన్మ కర్మయోగి, భగవంతుని విశ్వరూపము. ఆ విల్ పవర్ అనేది ఇంకొకరికి రాదు. ఓకే. ఎందుకంటే రథచక్రం ఏంటంటే మనం అది నడిపే విధి విధానాలపై బ్యాలెన్స్ తప్పకుండా నడిపే విధి విధానాలు అది అవతార పురుషునికి కారణజన్మలకే ఉంటాయి. ఎవరో సామాన్య మానవునికి ఎక్కిస్తే మాత్రం ఆ రథచక్రం ఎక్కడో పడిపోయే అవకాశం ఉంటుంది. ఈయన ఉన్నంత వరకు బీజేపీ అనే రథచక్రము సంపూర్ణంగా అనుకున్న మార్కులు సాధిస్తుంది మేడం. ఓకే. చాలా అంటే చాలా క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేశారు సార్. ఒక్క ముక్కలో చెప్పేశారు. భగవంతుని స్వరూపం ఏదైతే ఉందో అది మళ్ళీ మనం మోదీ రూపంలోనే చూస్తున్నాం. మళ్ళీ మోదీ గారే మనకి పీఎం అవుతారు. అది ఏ విధంగా అవుతారు అన్న విషయాలు పివి రెడ్డి సార్ చాలా క్లియర్‌గా చెప్పారు. చూద్దాం, ఎంపీ ఎలక్షన్స్ ఎంతో దూరం లేవు. ఆ తర్వాత ఎవరు పీఎం అవుతారు ఏమిటి? సార్ చెప్పిన మాటలు మళ్ళీ నిజమై మళ్ళీ తప్పకుండా దానికి సంబంధించిన వీడియో ఒకటి చేయటం కూడా జరుగుతుంది. సో ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏదైనా వీడియోస్ పొలిటికల్కి సంబంధించి లేదా భగవంతునికి సంబంధించి, దివ్య దృష్టికి సంబంధించి మీరు ఏదైనా వీడియోలు కావాలి అనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.